అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ యాక్చువల్గా మనం బుల్ మార్కెట్లో ఉన్నామా లేకపోతే డల్ మార్కెట్లో ఉన్నామా అర్థం అవట్లేదు. యాక్చువల్గా బుల్ మార్కెట్లోనే ఉన్నాం కానీ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి సో మార్కెట్స్లో పెద్ద మూమెంట్ లేదు. అండ్ వాల్యూమ్స్ చూస్తే కనుక యాక్చువల్గా యావరేజ్ వాల్యూమ్స్ కంటే తక్కువగానే రికార్డ్ అవుతుంది అనమాట అండి. సో మార్కెట్ అయితే పెరగడం జరిగింది. నిఫ్టీ 80 పాయింట్స్ పెరిగింది. బట్ ఇనిషియేషన్ చూసారు కదా, ఇనిషియేషన్ నెట్ టు నెట్ పార్టిసిపేషన్ నథింగ్ అనమాట అండి. ఎఫ్ఐఐస్ 697 కోట్లు, సుమారుగా 700 కోట్ల దాకా అమ్మడం జరిగింది. సో డిఐఏస్ 636 కోట్లు బై చేయడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు అనమాట, సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి కదా. సో వండర్ఫుల్గా సిప్ అమౌంట్ ఏదైతే ఉందో సిప్ ఫ్లోస్ అనేవి చాలా వండర్ఫుల్గా పెరిగింది. ఎస్ఐపి చాలా అగ్రెసివ్గా జరుగుతుంది, రైట్. సో ఓవరాల్గా ఏంటంటే ఓన్లీ రిటైల్ పార్టిసిపేషన్ చాలా ఉంది తప్ప ఇనిషియేషన్స్ అయితే దే ఆర్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారన్నమాట అండి. సో అందువల్ల ఎప్పుడైతే ఇనిషియేషన్స్ యొక్క పార్టిసిపేషన్ లేదో వాల్యూమ్స్ అవి తక్కువగా అవుతున్నాయి. సో యావరేజ్ వాల్యూమ్ కంటే ఈరోజు వాల్యూమ్ కూడా తక్కువ అవడం జరిగింది. సో యాక్చువల్గా జనరల్గా మార్కెట్ టాప్ అవ్వడానికి కొన్ని సిగ్నల్స్ అనమాట అండి ఇది. అంటే మార్కెట్ ఒక టాప్ ఓవర్ వాల్యుయేషన్ స్ట్రెచ్ అవుతుంది అనడానికి సిగ్నల్ ఏంటంటే సో వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ ప్రైస్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. సో అంటే ఎవరైతే ఫోమా బ్యాచ్ ఉంటారు కదా, ఎవరైతే ర్యాలీ మిస్ అయిపోయారో, మనం ఇక్కడ ఈ లెవెల్లో ఈటీఎఫ్స్ కొన్నాం. సో మనం ఆల్రెడీ 25% ప్రాఫిట్లో ఉన్నాం కదా. సో బట్ కానీ ఎవరైతే మిస్ అయిపోయారో, లేదు ఇంకా పెరిగిపోద్ది అని చెప్పి కొంచెం ఫోమో మిస్ అయిపోయిన ఇదిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఎప్పుడైతే వెళ్తారో వాల్యూమ్స్ ఉండవు కానీ ప్రైస్ మాత్రం ఊరికే జస్ట్ లైక్ దట్ పెరిగిపోతూ ఉంటుంది. సో అక్కడ మార్కెట్ టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఓకే, అది ఒక ఇండికేషన్ కింద మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో అది నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా, నిన్న లైవ్ స్ట్రీమ్లో కూడా మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, రైట్. సో మీరు చూస్తే కనుక సో మార్కెట్స్లో వాల్యూమ్స్ అనేవి కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. వాల్యూమ్స్ పెద్దగా లేవు కానీ ప్రైస్ అయితే మళ్ళీ పెరగడం జరిగింది. అండ్ క్యాండిల్ అయితే మళ్ళీ బులిష్నెస్ ట్వీజర్ బాటమ్ లాగా, సో ప్రీవియస్ లో 18,130 ఏదైతే ఉందో నిఫ్టీ అది బ్రేక్ అవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అనమాట అండి, రైట్. సో అయితే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి మనం అనుకున్నాం కదండి. సో ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ హైస్, రైట్. ఆర్ఎస్ఐ మీరు చూస్తే కనుక బట్ ప్రైస్ యాక్షన్ అయితే మీకు హయ్యర్ హై ఉంది. బట్ ఆర్ఎస్ఐ అయితే మాత్రం హైస్ పెద్దగా పైకి షిఫ్ట్ అవ్వలేదు. అక్కడ వీక్నెస్ అనేది మనకు అర్థమైంది, రైట్. అండ్ దీన్ని ఇంకో రకంగా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రైస్ ఈజ్ మేకింగ్ లోయర్ హైస్, హయ్యర్ లోస్ అనేది ప్రైస్ ఏంటంటే ప్రీవియస్ లో కంటే కొత్త లో అనేది హై లెవెల్లో ఉంది. ఓకే, హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, రైట్. సో ప్రైజ్ బట్ వేరేజ్ మీరు ఇక్కడ చూసారు కదా. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని రెండు రకాలు కూడా చూడొచ్చు అనమాట అండి. ఆర్ఎస్ఐలో క్లియర్ కట్ సో రెడ్ ఫ్లాగ్ వచ్చేసింది అనమాట అండి. కొంచెం ఆర్ఎస్ఐ పరంగా చూస్తే కనుక సో నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ట్రెంత్ విషయం చూస్తే మాత్రం స్ట్రెంత్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లోయర్ లోస్, అంటే సో ప్రైజ్ యాక్షన్కి డైవర్జెన్స్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఓవరాల్గా చూస్తే కనుక స్లోగా మనం కొంచెం మార్కెట్ టాప్ అయ్యి దిశగా కనిపిస్తుంది. సో మార్కెట్ మళ్ళీ మేబీ ఒక 18,400 లెవెల్స్కి ఏమైనా టచ్ చేసిన తర్వాత మేబీ న్యూ లైఫ్ టైం టచ్ చేస్తా లేదో, లేదా అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ వస్తుందో అని చూడాలి. సో అండ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే కరెక్షన్ వచ్చినప్పుడు రెడ్ బార్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ప్యానిక్లో సెల్లింగ్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, మీకు తెలుసు కదా. సో అయితే ప్రెజెంట్ మేజర్ ట్రిగ్గర్స్ ఏమీ లేవు. అండ్ నేను మీకు వీడియోలో చెప్పినట్టుగా కొంచెం హాలిడే మోడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో కొంచెం హాలిడే మోడ్లో ఉంటారు కాబట్టి సో ఆ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ కూడా సో తక్కువగా ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీకు వాల్యూమ్స్ అవి కూడా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో అయితే ఇంకొక ఇండికేషన్ ఏంటంటే స్లోగా పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ గ్రీడ్ జోన్లోకి వచ్చారన్నమాట. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ వెన్ ఎవర్ ఇట్ క్రాసెస్ అబౌవ్ 780 రేంజ్ దాటినప్పుడు దెన్ ఐఎమ్ రెడీ టు ఎగ్జిట్, రైట్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ప్రెస్ దట్ ఎగ్జిట్ బటన్ అనమాట అండి. ఆర్ ఐ విల్ బి డూయింగ్ సమ్ హెడ్జింగ్. సో ఐఎమ్ థింకింగ్ అనమాట అండి, ఎగ్జిట్ అయిపోదామా లేదంటే ఏదైనా కాల్స్ అమ్మి కింద పుట్టుకొని అలా పోర్ట్ఫోలియో ఓవరాల్ హెడ్జ్ చేసుకుందామా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఓకే, సో బట్ ఎనీహో ఓవరాల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి అయితే మాత్రం మనం ఎంటర్ అవుతున్నాం, అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ నిఫ్టీ 50లో మీరు చూస్తే కనుక సో 38 కంపెనీస్ స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. 11 మాత్రమే మీకు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు. వేరే నిఫ్టీ 500లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 250 బ్యాలెన్స్ పెంజులం బ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఇట్ ఇండికేట్స్ క్లియర్లీ ఓన్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇండెక్స్ మాత్రం పెరుగుతూ ఉంటుంది బట్ కిందన ఓకే, సో కిందన జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్ అన్నీ కూడా 2-3 డేటా పాయింట్స్. అండ్ పిఈ మల్టిపుల్ స్లోగా ఇట్ ఈస్ ఇంచింగ్ హయ్యర్. ఇంకా అంత అలార్మింగ్ లెవెల్స్కి వచ్చేలేదు కానీ స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ షూర్ అనమాట అండి. సో పిఈ మల్టిపుల్ కూడా మనకి ఇండికేషన్ వస్తే కనుక సో వన్స్ పిఈ మల్టిపుల్ కూడా ఆల్రెడీ కొంచెం 25-24 అబౌవ్ లెవెల్స్ దాటితే కనుక డెఫినెట్గా మీరు యూ కెన్ కన్సిడర్ అనమాట. ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతున్నారో ఆల్రెడీ మీరు ఈటీఎఫ్స్ అవి కూడా త్రినాథ్ గారు చాలామంది అడుగుతూ ఉంటారు కదండి, ఈటీఎఫ్స్ ఏం ప్లే చేయొచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగింది లాస్ట్ టైం. బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఇన్ఫ్రాబీస్ కానివ్వండి,
నిఫ్టీ బీసీ ఇవన్నీ మనం బై చేసాం కదా, అవన్నీ కూడా లైక్ 20-25-26% ప్రాఫిట్లో ఉన్నాం కదా. సో యాజ్ అండ్ వెన్ ఒకవేళ పిఈ మల్టిపుల్ 25 ఆ రేంజ్కి రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఒకసారి మనం ప్రాఫిట్ బుక్ చేయడానికి ఖచ్చితంగా వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్ అనమాట అండి. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టిల్ మనం దీని గురించి కూడా డిస్కస్ చేసాం కదా, వాల్యుయేషన్స్ అంతా ఇంకా. సో బ్యాంక్ నిఫ్టీ వన్స్ 20-22 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కావాలంటే యూ క్యాన్ ఎగ్జిట్ అనమాట అండి. సో విల్ సి అగ్రెసివ్గా బ్యాంక్ నిఫ్టీ పెరిగి నిఫ్టీని కూడా పైకి తీసుకువెళ్తుందా, సో అప్పుడు మార్కెట్ టాప్ అవుద్దా, ఏంటి జరుగుద్దో చూడాలి. ట్రిగ్గర్ ఎటు నుంచి ఏ విధంగా వస్తుందో చూడాలి. బట్ అయితే మార్కెట్ అయితే మాత్రం ప్రస్తుతానికి సో సైడ్ వేస్ అంటే నో డౌట్ కన్ఫర్మ్డ్ అప్ ట్రెండ్ యాజ్ పర్ మార్కెట్ స్మిత్ అనమాట అండి. బట్ కానీ ఏంటంటే కొంచెం కాషియస్గా ఉండాల్సిన పరిస్థితి అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అండి, రైట్. అండ్ కొన్ని స్టాక్స్ అయితే వండర్ఫుల్గా పెరిగిపోతున్నాయి అనమాట అండి. ఇవన్నీ కూడా ప్రీవియస్గా యాక్చువల్గా దేవర్ మల్టీ బ్యాగర్స్ ఒక రంగా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్సే. అగైన్ మళ్ళీ వాటిలో కొంచెం మొమెంటం కనిపించింది. యాక్చువల్గా దేర్ వాజ్ సెల్లింగ్ అనమాట అండి, లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, రైట్, మజ్డాక్, ఆ కొన్ని స్టాక్స్లో యాక్చువల్గా మార్నింగ్ సెల్లింగ్ వచ్చింది. బట్ ఇమీడియట్గా ఆఫ్టర్నూన్ నుంచి అగైన్ దేర్ వాజ్ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్, హ్యూజ్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ కింద ప్రైస్ యాక్షన్ చేంజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సమ్ బయింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సెలెక్టెడ్ స్టాక్స్ అనమాట అండి, ఎక్కడైతే కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో మాత్రమే సో బయింగ్ జరుగుతుంది, రైట్. అండ్ 197 అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, పేటీఎం గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీకే చెప్పడం జరిగింది. సో పేటీఎం, జొమాటో వీటి యొక్క రెస్ట్రిక్షన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఐపీఓ తర్వాత ఆ రెస్ట్రిక్షన్ పీరియడ్ అయిపోయింది. సో అందువల్ల ఎనీ టైం ప్రైస్ చాలా పడిపోతుంది. ఎందుకంటే ఎవరైతే యాంకర్ ఇన్వెస్టర్స్, ఇనీషియల్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జిట్ చూపిస్తారు కంపెనీ. సో అందువల్ల రిజల్ట్ బాగా చూపించవచ్చు, కానీ ఈ క్వార్టర్లో అవి నెక్స్ట్ క్వార్టర్స్లో అడ్జస్ట్ చేసుకుంటారు అన్నమాట. బట్ కానీ ఓవరాల్గా ఇది కొంచెం చిన్న గేమ్ జరుగుద్ది ఫ్రెండ్స్. మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఇలాంటి షేర్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట అండి. మీరు చూడొచ్చు అనమాట, అది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ వీడియోలోనే. సో ఈరోజు చూడండి 11% పైన 12% పైన పడిపోవడం జరిగింది, రైట్. సో చాలామంది తెలియదు కదా, నువ్వు పేటీఎం అండ్ జొమాటో అని చెప్పి ఇలాంటి షేర్లో చాలా ఎల్ఐసి అని చెప్పి చాలా ఐపీఓస్ స్ట్రక్ అయిపోయారు. చాలా మట్టుకు నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను, చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా చాలామంది లేదండి ఇంకెంత పడుతుంది అని కూర్చుంటే ఎంతైనా పడవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది, పడి స్టాక్ ఎంతైనా పడుతుంది, రైట్. సో 2000 దగ్గర నుంచి సుమారుగా స్టాక్ 500 అయిపోయిందంటే 4వ వంతు అయిపోయిందనమాట. అంటే ఐపీఓ రోజు ఏదైతే ప్రైస్ కనిపించిందో ఆ ప్రైస్ నుంచి 1/4, రైట్, ఓకే అండి, 1/4 ఆర్ 1/5 దాకా ప్రైస్ పడిపోవడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఓకే, సో నోన్ ఈజ్ డ్రాప్, అన్నోన్ ఈజ్ వాష్, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో జస్ట్ లైక్ దట్ మనం కొన్నాం కదా అని పెరగో షేర్లు, ఓకే, మన ఫీలింగ్స్ బట్టి మార్కెట్ మూవ్ అవుతుంది అనమాట అండి. వెనకాల చాలా డేటా ఉంది, వెనకాల చాలా సైన్స్ ఉంది, వెనకాల కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో అవన్నీ ఎవరైతే అర్థం చేసుకుని ఫాలో అవుతారో దే విల్ బెనిఫిట్ ఫర్ షూర్ అనమాట అండి. సో లేదు ఇది మంచి కంపెనీ బాగానే ఉంది కదా అంటే చూడండి, సో ప్రీవియస్ లో కూడా ఈరోజు బ్రేక్ అయిపోవడం జరిగింది. సో ఓకే, సో ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది ఉంది, హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ వచ్చింది, మీరు చూడొచ్చు అనమాట క్లియర్గా. సో కంప్లీట్గా ఇలాంటి స్టాక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి ప్రాఫిటబుల్ కంపెనీస్ కాదు, క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసే కంపెనీస్ కాదు, ఓకే, జస్ట్ ఇట్ ఈస్ దే ఆర్ మ్యానిపులేటింగ్ అనమాట అండి. సో అన్నట్టుగా ఉంది, అందువల్ల ఎగ్జిట్ కొంచెం ఎలాంటి వాటిలో ఐపీఓ అసలు ఎంకరేజ్ చేయలేదన్నమాట. మన ఛానల్లో మీరు చూడొచ్చు కూడా, ఎల్ఐసి ఐపీఓ కూడా చాలామంది యూట్యూబ్ వ్యూస్ గురించి, సో ఎల్ఐసి ఐపీఓ గురించి చాలా గొప్పగా చెప్పడం, రివ్యూస్ ఇవ్వడం ఇలాంటివి చేశారన్నమాట అండి. బట్ మన ఛానల్లో అలాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే దట్ ఈజ్ యూజ్లెస్ అనమాట అండి. సో అది ఐపీఓ కరెక్ట్ కాదని చెప్పి సో నేను ముందే చెప్పడం జరిగింది. ఐపీఓ కనుక ఒకవేళ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బుల్ మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. లక్కీగా ఐపీఓ నామాత్రంగా సబ్స్క్రైబ్ అయింది తప్ప అంత ఎక్స్ట్రీమ్ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అవ్వలేదన్నమాట అండి. సో అది ఒక రకంగా మన మార్కెట్స్ని ఇంకా నెక్స్ట్ సేవ్ చేసిందనమాట. కొంచెం తర్వాత కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది, ఓకే. సో దానికి రీజన్స్ కూడా అవన్నీ నేను చెప్పడం జరిగింది, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ ఇండిసెస్ చూస్తే కనుక, సో ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా మళ్ళీ పిఎస్యూ బ్యాంక్ అగైన్ డూయింగ్ గుడ్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ బాగా పెరిగింది, మెటల్, ఐటీ ఇవన్నీ పెరిగాయి అనమాట అండి, ఓకే. బట్ కానీ చూస్తే కనుక రియాలిటీ అనేది 1.2% పడిపోయింది. స్మాల్ క్యాప్ అండ్ అదర్ స్టాక్స్ మీరు చూస్తే కనుక దే ఆల్ అండర్ పెర్ఫార్మ్డ్ అనమాట. ఇవన్నీ కూడా స్టాక్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది మీరు చూస్తే కనుక, రైట్, ఓకే అండి. సో ఈ విధంగా ఏంటంటే, సో గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే కనుక డాక్స్ కొంచెం ఫ్లాట్గా ఉంది, బట్ మీరు చూడొచ్చు అనమాట అండి. హ్యాంగ్సెంగ్ మిగతా అన్నీ కూడా కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, ఓకే. అండ్ నిన్న కూడా సో యాక్చువల్గా డౌ, నాస్డాక్ ఇవి కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి కాబట్టి సో మేబీ సో ఈరోజు కూడా ఎలా ఉంటుందో చూడాలి.
సో ఓవరాల్‌గా అయితే ఈరోజు దే వర్ ఇండికేటింగ్ మార్నింగ్ ట్రేడింగ్ అయితే మాత్రం కొంచెం నెగెటివ్‌గానే ఇండికేట్ చేయడం జరిగిందనమాట డౌ ఫ్యూచర్ అయితే. విక్స్ అయితే ఇంకా చాలా కూల్‌గా ఉంది. సో ఎక్కువ కూల్‌గా ఉన్నా కూడా ప్రాబ్లమే అని చెప్పాను కదా! సో విక్స్ అయితే ఎక్స్‌ట్రీమ్ లోస్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. మేబీ 12 ఆ రేంజ్ కూడా వెళ్ళిపోద్దేమో చూడాలి. సో అండ్ దట్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు ద పీక్ అనమాట అండి. ఎప్పుడైతే 10 బిలో కనుక వస్తే కనుక సో మార్కెట్ ఎక్స్‌ట్రీమ్ పీక్‌లో ఉంది అనేది అది కూడా ఒక ఇండికేషన్ అనమాట అండి ఖచ్చితంగా. రైట్? సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ చూసి మనం మార్కెట్ కొంచెం అంచనా వేయొచ్చు అనమాట. ఎగ్జాక్ట్ ఇది టాప్ అని చెప్పడం ఇంపాసిబుల్, ఎవరి వల్ల సాధ్యం కాదు. సో నా వల్ల కాదు, ఎంత పెద్ద అనలిస్ట్ అని ఎవరు 100% చెప్పలేరు అనమాట. ఎందుకంటే మాస్ ఎమోషన్స్ ముందర, మా క్రౌడ్ సైకాలజీ ముందర ఏ ఇండికేటర్ అయినా, ఏ పారామీటర్ అయినా తలకిందులు అయిపోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ మనం చెప్పలేం. కొంత ఒక రేంజ్ వరకు మాత్రమే మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట అండి. రైట్? ఓకే. అండ్ నిఫ్టీ అనేది మీరు చూస్తే కనుక ఈరోజు ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక లాస్ట్ మినిట్లోనే ప్రైస్ యాక్షన్ జరుగుతుంది. అగ్రెసివ్ మూవ్ అనేది 3 గంటలకు వచ్చింది. చూసారు కదా! 3 గంటలకే మూవ్‌మెంట్ వచ్చింది. సో పొద్దునంతా మేము చూస్తా ఉంటే మాత్రం నిఫ్టీ అట్‌లీస్ట్ కొంచెం పర్లేదనమాట అండి. సో నిఫ్టీ కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది. చక్కగా కన్సాలిడేట్ అయింది అండ్ మంచి మూవ్ అయితే నిఫ్టీలో రావడం జరిగింది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాంక్ నిఫ్టీ చాలా ఈరోజు ల్యాగ్ అనమాట. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కదా! సో మీరు చూస్తే కనుక ఫస్ట్ 5 మినిట్స్‌లోనే రేంజ్ అనేది డిసైడ్ అయిపోయింది. సో తర్వాత ఆల్మోస్ట్ ఓన్లీ ఆ 5 మినిట్స్ క్యాండిల్ రేంజ్‌లోనే మొత్తం రోజంతా కూడా ట్రేడ్ అవ్వడం జరిగింది. చూసారు కదా! సో ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. సో అందువల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా సో కొంచెం ప్యాటర్న్స్ అండ్ వాల్యూమ్స్ లేవు, లిక్విడిటీ తక్కువ ఉంది, పార్టిసిపేషన్ తగ్గిపోయింది. మీరు క్లియర్‌గా చూడొచ్చనమాట అండి. క్యాండిల్స్ కూడా కొంచెం ఇర్రెగ్యులర్ క్యాండిల్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగినాయి. అంటే ఒక కన్ఫర్మ్డ్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ క్యాండిల్స్ కాదనమాట అండి ఇవి. జస్ట్ సైడ్ వేస్ దే ఆర్ ఇండికేటింగ్ కొంచెం సైడ్ వేస్‌గానే మార్కెట్ ఉండేలా ఉంది. ప్రీవియస్ లెవెల్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ మనం వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. అవి మన స్టాప్ లాస్‌ల కింద మన స్టాప్ లాస్‌లు ట్రయల్ చేసుకుంటా ఉండడం మంచిదన్నమాట అండి. ఓకే. సో ఓవరాల్‌గా సో మార్కెట్ సంబంధించి ఇది అప్డేట్ అనమాట అండి. అండ్ స్టాక్ సంబంధించి చూస్తే గనుక ఈరోజు ఒకే ఒక స్టాక్ ఉందన్నమాట అండి. రైట్? ఐ థింక్ స్వాన్ ఎనర్జీ నేను లాస్ట్ టైం చెప్పడం జరిగింది. బ్రేక్అవుట్ అవితే వీ కెన్ గో ఫర్ ఇట్ అని చెప్పి. బట్ అది అగైన్ ఫెయిల్డ్ అనమాట అండి. బ్రేక్అవుట్ అవ్వలేదు. అగైన్ ఓన్లీ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్‌లో ఉంది. అది బ్రేక్అవుట్ అయితే సో ఇట్ మే కంటిన్యూ ద ట్రెండ్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా! ఓకే. సో ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. ఇట్ హిట్ ద స్టాప్ లాస్. ఇంకా ఎవరైనా ఒకవేళ తీసుకుంటే పొజిషన్ యూ కెన్ ఎగ్జిట్ ఫర్ షూర్ అనమాట అండి. రైట్? సో అందువల్ల ఏంటంటే ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ది స్టాక్. రైట్? అండ్ అదర్ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ వన్ అండ్ ఓన్లీ ఒకటే స్టాక్ అనమాట అండి. అండ్ డిస్క్లైమర్ ఐఎమ్ హోల్డింగ్ ద స్టాక్. రైట్? సో మీరు చూస్తే కనుక దట్ ఈజ్ మ్యాక్స్ వెంచర్ అనమాట అండి. మ్యాక్స్ విల్ చూస్తే కనుక సో రిజల్ట్ అది కూడా ఉంది కదా! ఈరోజే రిజల్ట్. సో అందువల్ల ఈరోజు ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. మేబీ రిజల్ట్ మార్కెట్ అవర్స్‌లో వచ్చిన తర్వాత వచ్చిందో వీ హ్యావ్ టు సీ అనమాట అండి. బట్ కానీ ఇంత డౌన్ ట్రెండ్ తర్వాత ఒక బుల్లిష్ థ్రస్టింగ్ క్యాండిల్ అంటాం అనమాట అండి. ఒక మంచి క్యాండిల్ రావడం అనేది దట్ ఈస్ గుడ్ సైన్. అండ్ ప్రీవియస్‌గా మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ రీటెస్టింగ్. ఓకే. అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ప్రీవియస్‌గా బ్రేక్అవుట్ అయింది కాబట్టి నౌ ఇట్ షుడ్ యాక్ట్ యాస్ ఎ సపోర్ట్. ₹156 లెవెల్ ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అందువల్ల జస్ట్ ఇప్పుడు 165 ఉంది కదా! ఒక ₹10 150 లెవెల్స్‌లో మీ స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ 200 దాకా అంటే రిస్క్ రివార్డ్ 1:4 రైట్? ₹10-15 స్టాప్ లాస్ అనమాట అండి. మీరు టార్గెట్ ₹30-40 కాబట్టి 1:2-3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి సో ఇది ఫేవరబుల్‌గా ఉంది. అండ్ టెక్నికల్‌గా చూస్తే కనుక సో టార్గెట్స్ అయితే చాలా టార్గెట్స్ రావాలి. సో అంటే వండర్‌ఫుల్ లాంగ్ టర్మ్‌లో చూస్తే కనుక మీరు టార్గెట్స్ అయితే చాలా టార్గెట్స్ డెప్త్ అయితే 260, 270 వెళ్ళినా కూడా 250 దాకా మనం పెట్టుకుంటే ఇట్ వుడ్ బి ఐడియల్ అనమాట అండి. సో 250 దాకా వీ కెన్ ఎక్స్‌పెక్ట్. రైట్? సో ఎందుకంటే రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హౌ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే కనుక బాగానే ఉంది. అట్ ప్రెజెంట్ ఇప్పుడున్న కండిషన్‌లో మాత్రం రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. బట్ ఇంకా అయితే వాల్యూమ్ కన్ఫర్మేషన్ అది రాలేదు. బట్ కానీ ప్రీవియస్ ఈ లెవెల్స్‌లో కొంచెం సపోర్ట్ వచ్చింది కాబట్టి వీ కెన్ టేక్ ఛాన్స్ అన్నమాట అండి. రైట్? అంత సూపర్ పిక్ ఏం కాదనమాట ఇది. బట్ కానీ వీ కెన్ కన్సిడర్ దిస్ వన్. రైట్? ఓకే అండి. ఎందుకంటే ఇంకా వేరే స్టాక్స్ చూసాంగానే నథింగ్ సీమ్స్ ఇంట్రెస్టింగ్. సో అందువల్ల ఈ స్టాక్ నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్? ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో. బాయ్.